ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటని. అప్పుడు ఏంటి తనకు వచ్చేది డైలాగ్ చెప్పడం ఒక్కటి తప్పిస్తే సినిమా యాక్టర్ తప్పి కనుక ఇలాంటి హార్డ్ హిట్టింగ్ వర్డ్స్ జగన్ నిన్న నిన్న జరిగిన మీటింగ్ లో నేను విన్నదైతే ఆల్మోస్ట్ 70-80% జగన్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నాడు. అది తను ఏం చేస్తాడు, తను వస్తే గానీ లేకపోతే వాళ్ళ పొత్తు పార్టీ వస్తే ఏం చేస్తారు, అది ఏమీ లేదు. కేవలం అవతలని తిట్టడం అనేది ఒక్కటే పనిగా పెట్టుకుంటే ఈజ్ దట్ ద పాయింట్ ఆఫ్ పొలిటికల్ లీడర్? ఐ డోంట్ నో. జనాల్ని కన్విన్స్ చేయగలగాలి, జగన్ ఇలా చేస్తున్నారు, మేము ఇలా చేస్తాం, అప్పుడు ఆ కంపారిజన్ లో మీరు తేల్చుకోండి అనే పాయింట్ అనేది లేకపోతే అసలు ఇంకా మీటింగ్ ఏంటి అసలు? అంటే ఇక్కడ సినిమాటిక్ లో కాన్సెప్ట్ వింటేనన్నా చంద్రబాబు గారు అదేది సినిమా స్టైల్లో ఒక బ్లాస్ట్ అయితే 16 అడుగులు ఎత్తున పైకి లేచినటువంటి దాంట్లోంచి కిందకి దిగి వెంటనే చొక్కా దులుపుకుని రాజకీయం చేద్దాం పద అని చెప్పినటువంటి ఒక మహానుభావుడు. ఇది ఒక సినిమా డైరెక్టర్గా మీకు ఎలా అనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు? అదే అన్నాను. ఇప్పుడు మా సినిమా అందరికీ ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్ కి సినిమాకి ఉన్న గీత అనేది మేము మర్చిపోతాం చాలాసార్లు. ఇలాగే జరుగుతుంది. మనం ఎంత ఈజీగా కథ రాసి షూటింగ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్లు పెట్టి అన్ని చేస్తే ఇలా వచ్చేస్తారు అని ఒక అపోహలో ఉంటాం చాలా మంది సినిమా వాళ్ళకి. అది ఉంటుంది ముఖ్యంగా ఈవెన్ అఫ్ కోర్స్ యాక్టర్ లైక్ పవన్ కళ్యాణ్. బాటమ్ లైన్ ఇంకొక ప్యారలల్ ఎగ్జాంపుల్ తను ఏమంటాడు స్పీచ్ లో, గొంతు పిసికి చంపేస్తా అంటాడు, నా చేతికి అంతే దూరం వస్తే నేను దవడ పగలు పడతా అంటాడు, లేకపోతే తొక్కి నార తీస్తా అంటాడు. ఇప్పుడు ఇలాంటి ఎవరైనా చేయగలుగుతారా డెమోక్రసీలో? పేక పిసికి చంపేస్తే 302 కేసు మీద మిగతా లైఫ్ అంతా జైల్లో ఉంటాడు. అది అక్కడ జరిగేది. సో ఇన్ని వాళ్ళు ఎదవలు అనుకుంటారా, ఆలోచించకుండా అంటారా, లేకపోతే అంటే చాలు అప్పటికప్పుడు నాకు నా చుట్టూ ఉన్న బుర్రలేని ఫాలోవర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు చప్పట్లు కొడితే చాలు అనుకుంటారా? ఐఎమ్ కంప్లీట్లీ బ్యాఫుల్డ్ విత్ దట్. రైట్. ఈ వ్యూహం అనేటువంటి కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్యాటర్న్ కలిపారు అక్కడ మీరు. ఏది చిరంజీవి పార్టీని పక్కన పెట్టేసేసుకుని వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ ఆయన ఎదిరించి తను పార్టీ పెడుతున్నట్టు చెప్పారు అన్నటువంటి కోణం. ఇది మీరు క్రియేట్ చేసిందా, మీకు ఉన్నటువంటి సమాచారంతోనా, అసలు ఏం జరిగింది అప్పుడు? ఇప్పుడు